భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. ప్రేమ పేరుతో నమ్మించి ఆటో డ్రైవర్ రామకృష్ణ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కలకుంట్ల విజేందర్, బడేటి మహేష్ సహా మరికొందరు కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 ఆటోలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. గజాలు 150 గజాల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్, అంబేద్కర్ రిజర్వ్ ఫారెస్ట్ దాంట్లో ఒక ఆటో, 3 ఆటోలు, ఒక 4 వ్యక్తులు కలిగి ఉన్నారు. దాంట్లో బూర్ది రామకృష్ణ, విజయేందర్, మహేష్, నవీన్, గణే అనే వ్యక్తులు ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ రామకృష్ణ అనే అతను ఈ మైనర్ బాలికను నేను ప్రేమిస్తాను అని చెప్పి గత 2-3 నెలల నుంచి వెంటబడి ఆమె పైన అటాక్ సెక్సువల్ కోరిక తీర్చుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసిండ్రు. దానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. వీళ్ళంతా కూడా ఒకే కులస్తులు, దగ్గరగా బంధువులు అవుతారు, ఒకే అడ్డ మీద ఆటో తోలుతారు. ఈ క్రమంలో వీళ్ళంతా ప్లాన్ చేసుకొని మొదటగా రామకృష్ణ ఈ నవీన్ ఆటోలో గణేష్ సహాయంతో తీసుకెళ్ళి మన ఓల్డ్ డిపో దగ్గర ఉన్న గాజుల రామ్ బస్తీలో ఒక కానిస్టేబుల్ ఒక రూమ్ తీసుకుంటుంటే ఆ కానిస్టేబుల్ ఆశ్రయం ఇచ్చాడు. ఆ రూమ్లో ఒక మంచం పైన మానభంగం చేయడం జరిగింది. ఆ తర్వాత సదరు విషయాన్ని వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న తర్వాత ఆ విషయము వీళ్ళు కూడా వీళ్ళతో పాటు నాతో పాటు వీళ్ళు కూడా అనుభవించాలని ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా విజయేందర్, మహేష్లు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయి మా దగ్గర ఫొటోస్ నేను తీసినవి, నువ్వు ఇట్లా నవీన్తో కలిసి ఉంటే మేము చేసిన ఫోటోలన్నీ ఈ సోషల్ మీడియాలో పెడతాం, లేదా బ్లాక్మెయిల్ చేస్తాం, లేకపోతే అందరికీ పబ్లిక్ చేస్తాం, నీ పరువు తీస్తామని చెప్పి బెదిరించి తీసుకొని పోయి వారు 3 ప్లేసులలో డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళని అత్యాచారం చేయడం జరిగింది. 10 వ్యక్తులను పట్టుకొని వారిపైన పోక్సో మరియు SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. అదే కాకుండా ఆటో డ్రైవర్లకు మేము డైరెక్ట్గా చెప్పేసి వార్నింగ్ ఏంటంటే, మేము ఎంతో రెస్పెక్టబుల్గా వాళ్ళకి సమాజంలో కల్పించడము, ఇట్లాంటి చెడ పనులు నమ్మకంతో ఆటోలన్న నమ్మకంతో ఎక్కుతారు, దాన్ని మీరు దూరం చేయొద్దు, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక కూడా, ఇట్లాంటివి చేసిన వాళ్ళకి కంపల్సరీగా శిక్ష పడే వరకు కూడా మేము పోలీస్ దగ్గర ఉండి శిక్ష పడేలాగా ఉంటామని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి బాధితురాలకి తెలియజేస్తున్నాం. వీళ్ళ దాంట్లో పేర్లు వస్తాయి 6. మీకు ఫస్ట్ ఇది కాని తర్వాత అంటే దీంట్లో ఏంటంటే కన్ఫ్యూషన్లో వస్తుంది. ఇప్పుడు A1 కన్ఫ్యూషన్లో A6 వచ్చిండు. అట్లా ఇన్వెస్టిగేషన్లో మనకి ఇన్వెస్టిగేషన్లో ముందుకు వస్తుంది. ఎవరు సహకరించినా లేదా ఇంకేమైనా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిసినా కూడా కేసులు అయితే సర్టిఫికెట్ ప్రకారంగా 14. ఆటోలు కూడా 3 ఆటోలు, సెల్ ఫోన్ 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. గ్యాంగ్ రేప్ కాదు, ఇండివిజువల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. వన్ సెట్ గ్యాంగ్ రేప్ అంటే లేదు, ఒక్కళ్ళే తీసుకుపోయి 2 వెహికల్స్ మార్చేసి తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత కానిస్టేబుల్ది రూమ్ ఉంటే షెల్టర్ ఇచ్చిండు. ఆ షెల్టర్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అతనిని ఇలా ఈ కార్యక్రమం అయిన తర్వాత అతను ఒక ర్యాపిడోలో క్యాబ్ మాట్లాడి పంపించిండు. అది మన దానిపైన మేము ఉంటాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఉంటాయి. మీ దగ్గర కూడా ఇవ్వండి, నోటీసులు ఎవిడెన్స్ కింద FIR 11 నాడు అదే రోజు సాయంత్రం కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసింది. దాంట్లో కృష్ణ, విజయేందర్ A2, మహేష్ A3, నవీన్ A4, గణేష్ A5, A6, వెంకటేష్. ఇంకా ఫర్దర్ ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా 60-70 రోజులు ఇన్వెస్టిగేషన్ నడిచింది.